మహేంద్ర పర్వతం మీద వానరులందరూ కూడా ఈయన కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణాలు చిక్కబట్టుకుని ఉన్నారు. ఏ వార్త వింటామో అని చెప్పి వాళ్ళు ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఎలా చెప్పాలి ఈ జ్ఞానినామగ్రగణ్యునికే తెలుసు. ఆయన అక్కడికి వెళుతూనే దృష్టా సీతేతి విక్రాంత, దృష్టా సీత ఆయన ప్రయోగించినటువంటిది ఏమిటంటే దృష్టా, మొట్టమొదట క్రియాపదం ప్రయోగించాడు. ఎందుకు అంటే అంత ఆవేదనతో ఎదురు చూసేటటువంటి వాళ్ళకి నేను అని మొదలుపెట్టాడు అనుకోండి, ఏం చేశాడో తెలియదు. ఆకాంక్ష, సీతాదేవిని చూశాను అనొచ్చు, చూడలేదని అనొచ్చు. కాబట్టి ఇలా వేరే కర్మలు చెప్పడం ద్వారా ఆకాంక్ష తీరదు. వాళ్ళలో ఉండేటటువంటి ఆవేదనకి చెప్పవలసినటువంటి రీతి అది కాదు. మొట్టమొదటనే చూచాను అన్నాడు, చాలు, ఇక ప్రాణాలు లేచి వచ్చాయి. ఇంకా తర్వాత ఏదైనా చెప్పని, సీతాదేవిని చూశాడు, అదొక్కటే చాలు వాళ్ళకి కావాల్సింది. అలా క్రియాపదంతో మొదలుపెట్టడం ద్వారా, దృష్టా సీత అనటం ద్వారా ఆయన యొక్క వాంగ్నైపుణ్యాన్ని ఆంజనేయ స్వామి ప్రదర్శించాడు. అంతేకాదు రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా దృష్టా సీత అని చెప్పడం, అక్కడ నియతాం అక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయేత్ అని చెప్పబడ్డది. నియతాం, మొట్టమొదట అక్కడ సీతాదేవి శైవ వైష్ణవాలకి భేదం ఉండదు. ఆయన ఈ రెండు తత్వాలు పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అని అన్నారు. విష్ణువునకు అలంకార ప్రియత్వం చెప్పబడ్డది, శివునకు అభిషేక ప్రియత్వం చెప్పబడ్డది. ఆంజనేయంలో ఈ రెండు ఉన్నాయి. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధా కుంభాంకుశాద్రీన్హలం
ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం అని చెప్పి పంచముఖాంజనేయ స్వామి వర్ణింపబడ్డాడు. అందులో నానాలంకరణం, అలంకార ప్రియో విష్ణు, అలంకార తత్వము, అలంకార ప్రియత్వము మనకి అక్కడ కనపడుతుంది. పక్కనే చెప్పబడ్డది త్రిపంచనయనం, ప్రతి ముఖానికి 3 నేత్రములు ఉంటాయి, అది పరమశివుని యొక్క తత్వం. ఇట్లా విష్ణుతత్వము శివతత్వము ఇవి 2 కూడా ఆంజనేయ స్వామి యందు ఉన్నాయి. అందువల్ల విష్ణుతత్వాన్ని గురించి తెలియజేస్తూ భాగవతంలో కిం పురుషాణాంతు హనుమాన్, నారాయణుడు చెప్పుకుంటాడు కిం పురుషుల్లో హనుమంతుణ్ణి నేనే అని. అంటే నారాయణ స్వరూపమే, ఆయన వైష్ణవుడే, విష్ణువే, విష్ణు స్వరూపమే. కిం పురుషులలో విష్ణు స్వరూపం ఎవరంటే హనుమంతుడే. అలాగే తారసారోపనిషత్తు అని చెప్పి ఆ ఉపనిషత్తులో మకారాక్షర సంభూత శివస్తు హనుమాన్ స్మృత అని చెప్పి చెప్పబడ్డది. ప్రణవంలో అకార ఉకార మకారాలు ఉన్నాయి. ఆ ఉ ఇవి 3 కలిపితే ప్రణవం. ఈ ప్రణవంలో అకారవాచ్యో బ్రహ్మ, బ్రహ్మ అకారవాచ్యుడు, ఉకారవాచ్యుడు విష్ణువు, మకారవాచ్యుడు శివుడు. మకారాక్షర సంభూత శివస్తు హనుమాన్ స్మృత. ఆ మకార వాచ్యుడైనటువంటి శివుడు హనుమంతుడే అని చెప్పి చెప్పబడ్డది. ఇలా హనుమంతుడు అకార ఉకార మకారాల్లో మకారవాచ్యుడైనటువంటి శివుడు, కింపురుషాణాంతో హనుమాన్ అని చెప్పి కింపురుషుల్లో నారాయణ స్వరూపుడైనటువంటి వాడు హనుమంతుడు. అలా శైవము వైష్ణవము 2 కూడా ఆయన ఏకీకృతమై ఉన్నటువంటి వాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడి విషయానికి వచ్చేటప్పటికి శైవులకి వైష్ణవులకి భేదం లేదు. అందువల్లనే శివభక్తులు ఆంజనేయ స్వామిని కొలుస్తారు, వైష్ణవులు ఆంజనేయ స్వామిని కొలుస్తారు. అలా పరస్పర భిన్న శక్తులు ఏకమైనటువంటి వాటిలో ఆయన శైవ వైష్ణవాలకి ఏకీకరణ. స్వస్తి.